అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ మామ్ విత్ యషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఈరోజైతే వెజ్ కర్రీస్‌లో చాలా స్పెషల్‌గా ఉండే మునక్కాయ జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టుకోవాలి. కర్రీ కోసం ఒక కడాయినైతే పెట్టుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాలు వేశాక మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, అలానే 3 లవంగాలు, ఒక యాలుక వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు నువ్వులనైతే యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుని వీటిని చల్లారనిచ్చి మనం మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసిన తర్వాత వీటికి 1 స్పూన్ వరకు గసగసాలనైతే యాడ్ చేసుకొని ముందుగా వాటర్ లేకుండా వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్‌నైతే యాడ్ చేసుకొని ఇంకొంచెం మెత్తగా అయ్యేంత వరకు అంటే పేస్ట్‌లా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ సిమ్‌లో ఉంచుకొని ముందుగా పెట్టుకున్న కడాయినైతే పెట్టుకున్నాను. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దీంట్లోకి మీకు కర్రీకి కావాల్సినంత జీడిపప్పునైతే యాడ్ చేసుకోవచ్చు. నేను 15 వరకు జీడిపప్పు పలుకులనైతే యాడ్ చేసుకొని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మన జీడిపప్పు అనేది కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్‌ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మసాలా పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్‌లోకి ఒక పెద్ద సైజ్ టమాటోని కట్ చేసుకొని వీటినైతే పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన ఆనియన్స్ అనేవి కలర్ అయితే చేంజ్ అయ్యాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైతే వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీనైతే వేసుకోవాలి. ఈ ప్యూరీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అయి కనిపిస్తుంది. అలా అయితే మనకి టమాటో కుక్ అయిందని అర్థం. ఇప్పుడు దీనిలోకి పావు స్పూన్ వరకు పసుపునైతే వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగినంత యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలా పేస్ట్ పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేను 2 మునక్కాయలైతే వేసుకుంటున్నాను. ఈ ములక్కాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. పెద్ద గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువగా ఉండాలి. గ్రేవీ అనేది థిక్‌గా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఆయిల్ అనేది పైకి తేలి కనిపిస్తుంది. సో, మన మునక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని ములక్కాడ అనేది చెక్ చేసుకుందాం. ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా చెక్ చేసుకుంటే మన ములక్కాడ అనేది బాగా కుక్ అయిపోయింది. సో, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. క్యాటరింగ్ స్టైల్‌లో చేసుకునే మునక్కాయ జీడిపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఫాలో చేయండి. అలానే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.